ఏ ప్రేమికాస్ నేను మీ మైరా. ఈరోజు మన టాపిక్ ప్రేమ. వినడానికి సింపుల్ గా ఉన్నా ఎక్స్పీరియన్స్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. హా, ప్రేమ కష్టంగా ఉండడం ఏంటి అనుకోవచ్చు. మరి ఉన్న రెండు మూడు మూడ్ స్వింగ్స్ నే తట్టుకోలేని మనకి అన్ని ఎమోషన్స్ ని దాచుకోవడం కష్టమే కదా మరి. కొన్ని విషయాలు ఎంత కష్టంగా ఉన్నా సరే సస్టైన్ అవ్వాలనిపిస్తుంది. ఈ ప్రేమ కూడా అలాంటిదేనండోయ్. హ్మ్. ప్రేమ గురించి ఇన్ని విషయాలు చెప్తున్నానంటే నాకెన్ని లవ్ స్టోరీలు ఉన్నాయో అనుకుంటే మాత్రం పొరపాటే. ఎందుకంటారా, నాకు ప్రేమలో ఓనమాలు కూడా రావు. అసలు అక్షరాభ్యాసమే కాలేదు. మరి ఇన్ని విషయాలు ఎలా తెలుస్తాయి? అసలు ప్రేమే లేని అమ్మాయి ప్రేమ గురించి మాట్లాడటం ఏంటి అనుకుంటున్నారా? చెప్తా. దేని విలువ అయినా లేని వారికే కదా మరి తెలిసేది. ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అని చెప్తే వినడమే కానీ నేరుగా ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు. అదేంటి, లైఫ్లో అట్లీస్ట్ ఒక్క లవ్ స్టోరీ అయినా లేకుండా ఉంటారా ఎవరైనా? ఉన్నారా నాలా ఎవరైనా? ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. మనందరిది ఒకే స్టోరీ మరి. అసలు ప్రేమించడం అంటే ఏంటండి? ప్రేమని ఇవ్వడమా, లేక రోజో రింగో ఇచ్చి ఐ లవ్ యూ అని చెప్పడమా? సగటు ఆడపిల్లకి ప్రేమంటే ఎక్కడో చుక్కల్లో రాయించినట్టు ఒక స్పెషల్ కనెక్షన్గా ఉండాలి అని కోరుకుంటుంది. విధి నిర్ణయించిన సంబంధంగా మలుచుకోవాలి అని ఆశపడుతుంది. ఇలాంటి స్వచ్ఛమైన ప్రేమని మాత్రమే ఇచ్చే ప్రేమలు ఇప్పటి వరకు కనిపించలేదు. కొంతమంది చూడగానే ప్రేమ పుడుతుంది అంటారు. అలానే ఇంకొంతమంది పుట్టిన ప్రేమ చచ్చిపోయింది అంటుంటారు. అసలు నన్ను అడిగితే ప్రేమ పుట్టడం, చావడం ఎవరి చేతుల్లో ఉంటుంది? మీ చేతుల్లోనా, లేక నా చేతుల్లోనా? ప్రేమ శాశ్వతమైనది. ఈ మనిషిలాగా పుట్టుకలు, చావులు ఇవేవి దానికి ఉండవు. లవ్ ఈస్ ఎటర్నల్. ఎప్పుడూ అలానే ఉండిపోతుంది. ప్రేమ అనేది రెండు మనుషుల మధ్య ఉండే రిలేషన్ కాదు. రెండు మనసుల మధ్య ఉండే ఒక కమ్మని చుట్టరికం. ప్రేమ వ్యక్తం చేస్తేనే తెలుస్తుందా? అసలు నన్ను అడిగితే ప్రేమకి భాషే అక్కర్లేదు. నిజంగా ఒకరి మీద మరొకరికి ప్రేమ ఉంటే వారు మాట్లాడుకోకపోయినా వారి భావాలు గుసగుసలాడుకుంటాయట. ఎవరో నాలాంటి మహానుభావుడు చెప్పాడు. ప్రతి ఒక్కరికి లైఫ్లో ఏదో ఒక స్టేజ్లో లవ్ ఎంటర్ అవ్వాలి. ఇది కూడా ఒక రకమైన కోర్సేనండి. ఎందుకంటారా? ఒక్కసారైనా ఫేస్ చేస్తేనే కదా దానిలో ప్రోస్ అండ్ కాన్స్ తెలుస్తాయి. ప్రేమ మనకి చాలా విషయాలు నేర్పుతుంది అంటారు. ఎంతవరకు నిజమో నాకు కూడా తెలీదు మరి. మీకు తెలిస్తే నాకు చెప్పండి మరి. ఇప్పటి వరకు ప్రేమ గురించి అన్ని మంచి విషయాలే చెప్పుకున్నాం. మరి మంచి ఉన్న చోటే చెడు కూడా ఉంటుంది కదా. అలాంటి ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, ఒక ఎక్స్టెంట్ వరకు బాగానే ఉండే ప్రేమ కొన్నాళ్ళకి బరువుగా మారుతుంది. మీకు కూడా అలానే అనిపిస్తుందా? అయితే తప్పకుండా మీ స్టోరీని నాతో షేర్ చేసుకోండి. ఒక ఎక్స్టెంట్ వరకు బాగానే ఉండే ప్రేమ కొన్నాళ్ళకి బరువుగా మారుతుంది. కారణం ప్రేమ తగ్గడం అనుకుంటారు. కానీ నిజానికి ప్రేమ పెరగడం వల్లనే ఈ అనర్థాలన్నీ. అర్థం కాలేదు కదూ? అతి ప్రేమ కూడా అంత మంచిది కాదండి. ఆ అయినా ప్రేమకి లిమిట్స్ ఏంటి అనుకుంటున్నారా? యాక్చువల్గా ప్రేమని ఫీల్ అవ్వడంలో లిమిట్స్ అక్కర్లేదు. కానీ ఎక్స్పెక్ట్ చేయడంలో లిమిట్ ఉండాలి. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ పెరిగితేనే మళ్ళీ మనస్పర్ధలు వస్తుంటాయి. ఇవన్నీ నేను కాదు, నా మనసు చెప్పిన మాటలు. ఒక స్వచ్ఛమైన ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఇట్లు మీ మైరా. ఆ ఆగండి ఆగండి, ఇన్ని విషయాలు చెప్పాను కదా, అలా చూసి వెళ్ళిపోకపోతే లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అలాగే ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవచ్చు కదా. సబ్స్క్రైబ్ టు హే ప్రేమిక. అలా అయితే ఇలాంటి బోలెడన్ని విషయాలు చెప్తా మళ్ళీ. నేను మీ మైరా.
బాయ్ బాయ్.